ఇట్లా ఉంటది అనమాట. ఎర్లీ మార్నింగ్ ట్రైన్స్, ఫుల్ నిద్ర వస్తుంది. చాలా నీట్ ఉందిరా బాత్రూమ్. చూడముచ్చటగా ఉంది ఈ స్పాట్. అదే మా ట్రైన్ మంది 4th ప్లాట్ఫామ్ లో వచ్చేసింది అనమాట. చుక్కలు కనిపించాయా? అందువల్ల నిద్రగా లేసా. పైన దిగలేకపోయా అసలు నేను. ఎంత వయసు నీకు? నరవేంద్ర ముసలిలాగా నరం పట్టాడు. వచ్చా చాలా బాగుంది. బాగుందన్నా, నిజం చెప్పరా? నిజం బాగుందన్నా. హై గైస్, గుడ్ మార్నింగ్. ఎలా ఉన్నారు? వెల్కమ్ బ్యాక్ టు మై న్యూ వ్లాగ్. ప్రజెంట్ అయితే టైం మీరు చెప్తే నమ్మరు, కరెక్ట్ ఎగ్జాక్ట్ గా టైం వచ్చి ఎర్లీ మార్నింగ్ 3:30 అవుతుంది అనమాట. ఇంకా ఎర్లీ మార్నింగ్ లేసి ఇంకా ఎర్లీ మార్నింగ్ ట్రైన్ అయితే క్యాచ్ చేయాలి కోయంబత్తూర్ పోవడానికి, తిరుచి నుంచి. సో తిరుచిలో మా ట్రైన్ అయితే 4:30 కల్లా వచ్చేస్తుంది మామ. కోయంబత్తూర్లో దిగేసరికి 10 అట్లా అయిపోద్ది. లాస్ట్ వీడియోలో చూసుంటే మీకు అర్థమే ఉంటది నిన్న మేము ఎంత కష్టపడ్డాం ఏంది కదా అని సైట్ లో. అండ్ పక్క రోజు ఫుల్ నిద్ర కూడా లేకుండా నిద్ర ఆపుకొని మరీ నిద్ర లేసి ఎర్లీ మార్నింగ్ రెడీ అయ్యేసి ట్రైన్ క్యాచ్ చేస్తాం అనమాట కోయంబత్తూర్ పోవడానికి. ఎర్లీ మార్నింగ్ ట్రైన్స్ అంటే నాకు చెడ్డ చిరాకు మా అసలుకి. నిద్ర ఆపుకొని మరీ పోవాలి. ఇంకేం చేయాలి, అదొక్క ట్రైనే ఉంది అనమాట మనకి బుక్ అయ్యింది. ఇంకా పోదాం. ఈరోజు అంతా ఏం జరుగుద్ది ఏం కథ అన్ని వీడియోలో చూపిస్తాను. వీడియో మాత్రం లాస్ట్ చూసేయండి. అలానే నా ఛానల్ని కొత్తగా చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకుండా. ఓకేనా? చలో ఈ వీడియో స్టార్ట్ చేద్దాం. సో మా ప్యాకింగ్ అయిపోయింది, ఇంకా బయలుదేరేస్తాం అనమాట. టైం ఎంత చూపి? కరెక్ట్ 4 టైం. ఓకేనా? బయలుదేరేద్దాం. ఇట్లా ఉంటది అనమాట. ఎర్లీ మార్నింగ్ ట్రైన్స్, ఫుల్ నిద్ర వస్తుంది. ట్రైన్ కి పడుకొని నిద్రపోవాలి, అదే ఇంకేం లేదు పని. స్టేషన్కి వెళ్ళాక మీకు ట్రైన్ డీటెయిల్స్ చెప్తాను, సరేనా? ట్యాక్సీ కూడా బుక్ చేసి వచ్చేసింది కింద. బయలుదేరా. 4 అవుతుంది బస్ స్టాండ్ లో చూడరు అప్పుడే జనాలు. అదే కదా, ఇంత ఎర్లీ మార్నింగ్ ఎవడరా పోయేది? లోకల్ బస్సులు. మన ట్రైన్ స్టార్ట్ అవడానికి హాఫ్ అన్ అవర్ ఉంది. హాఫ్ అన్ అవర్ ముందుగానే వచ్చేసాం అనమాట. కాకపోతే మన ట్రైన్ కూడా 20 minutes బిఫోరే రైల్వే స్టేషన్ కి రీచ్ అయిపోతుంది. సో ఇది మెయిన్ ఎంట్రన్స్ మామ. గేట్ 1, గేట్ 2 ఏదో గేట్ లో వచ్చి మామ. అరే మన ట్రైన్ వచ్చేసింది కదా? అదేనా? ఆల్మోస్ట్ వచ్చేసినట్టే చూపిస్తుంది యాప్ లో అయితే. 4 ఎస్కలేటర్ చూడండి, నాకు మెట్లు ఎక్కువ ఓపిక లేదు. అదే మా ట్రైన్ మంది 4th ప్లాట్ఫామ్ లో వచ్చేసింది అనమాట. పోదాం ఇంక కిందకి. సో ఇదే మామ మన ట్రైన్. ఇవన్నీ స్లీపర్లు మామ. మనది వచ్చి 3AC అనమాట. B2 కోచ్ మంది లాస్ట్ లో ఉంది. ఇట్లా ట్రైన్లు బిఫోర్ టైం నడుస్తుంటే బాగుంటుందా? కానీ ఎగ్జాక్ట్ టైం కూడా పోకూడదు. టైంకి రాని వాళ్ళని కొంచెం ఇబ్బంది అయిపోతుంది. B2 29, 30 అవుతుంది. ఇదే కదా B2. అదే అందరు ఫుల్ స్లీప్ లో ఉన్నారు మామ. సో ఇదన్నమాట. ఇది 30, 29 అనుకుంటా. ఈ 2 మంది ఎక్కడ పడుకుంటా? మిడిలా? నేను మిడిల్. నేనేమో నాకు కావాలి మిడిల్. వద్దునైనా చెల్లేస్తుంది భయంకరంగా. ఇప్పుడే నీళ్లు పడుతున్నాయి పైన నుంచి. హరి ఇదో వాటర్ పడతా ఉన్నాయి చూడాడు. ఏసీ ఎక్కువ ఇవ్వనట్టుంది, లేదా లీకేజ్ అవుతుంది. అంత కిందంతా వాటర్ ఏమో. నా గుండు మీద పడింది. అదే ఎట్టా పడ్డా నా స్ప్రెడ్ అయ్యాయి. ఎలాంటి స్ప్రెడ్ అయినా నిలుచుకుంటా ఉన్నా. నీ గుండు మీద పడి స్ప్రెడ్ అయ్యా. లోపల చెల్లి మామూలుగా లేదు మామ. నా స్పెక్ట్స్ చూసారా మొత్తం మంచి అయిపోయాయి అనమాట. చాలా తెలియదు లోపల అయితే. సో ఈ ట్రైన్ డీటెయిల్స్ వస్తామో, ట్రైన్ నెంబర్ వచ్చి 16159 మంగళూరు సెంట్రల్ ఎక్స్ప్రెస్ అనమాట. ఇది వచ్చి చెన్నై ఎగ్మోర్ లో స్టార్ట్ అయ్యి మంగళూరు సెంటర్ లో అయితే ఎండ్ అవుద్ది. చూడమో చెన్నై ఎగ్మోర్ లో ఇది నిన్న 11:22కి అయితే స్టార్ట్ అయింది. దాని తర్వాత తాంబరం, చెంగల్పట్టు, తిండివనం, ఇల్లుపురం, శ్రీరంగం దాటుకొని తిరుచిరాపల్లికి వచ్చింది. తర్వాత మనం కోయంబత్తూర్లో దిగేసరికి మార్నింగ్ 9:40 అయిపోద్ది అనమాట. 9:45 అవుద్ది. జస్ట్ ఒక 4 to 5 hours జర్నీ మా. చాలా షార్ట్ జర్నీ అయితే ఉండబోతుంది. అందరూ ఫుల్ స్లీప్ లో ఉన్నారు లోపల. హరి కదా, అందరు దుప్పటి కప్పేసుకొని పడుకోన్నారు. పైగా చలి కదా లోపల. అదే ఉంది చలి. పాత కోచ్ మామ ఇది. చూడండి, నార్మల్ గా ఇప్పుడు వచ్చే కొత్త కోచెస్ ఇట్లా ఉండవు అనమాట. అవన్నీ పాత కోచెస్. లోపల ఫ్యాన్ కూడా చూసారు కదా, పాత పోగి ఫ్యాన్ చాలా రేర్ గా కనిపిస్తుంది. సో మామ ఇప్పుడు వచ్చే మనం మంగళూరు సెంట్రల్ ఎక్స్ప్రెస్ లో ఉంటే 3AC లో ఉండే వాష్రూమ్ లో అనమాట. ఫస్ట్ చూడండి, చాలా చిన్న అర్థం అయితే ఉందన్నమాట. ఇక్కడ హ్యాండ్ వాష్, ఇంకా వాటర్ కూడా ఉన్నాయి. అండ్ చూడండి మామ, చాలా నీట్ గా ఉందన్నమాట బాత్రూమ్. నీట్ గా మెయింటైన్ చేశారు. అండ్ ఇక్కడ చూసారు ఒక ఫ్యాన్ ఓవన్ గలబా చేస్తా ఉందన్నమాట.
లోపల ఉండే వాళ్ళకి పోయకుండా ఫ్యాన్ ఇస్తున్నట్టున్నారు. సో ఇది ఇండియన్ స్టైల్ వాష్రూమ్ మామ. చూడండి చాలా నీట్గా ఉంది కదా. నీట్గా ఉందిరా బాత్రూమ్. చూసి చెప్పు నువ్వు. చాలా నీట్గా ఉంది. ఇప్పుడే సెటప్ చేసుకున్నాము. అప్పుడు ఒకటి అండ్ ఆల్సో మిడిల్ ఒకటి. సరే ఎదురు వస్తుంది. వస్తున్నాయో. సరే పడుకో అయితే నేను పడుకుంటాను. ఇప్పుడే స్టార్ట్ అయింది మామ తిరిచి నుంచి. చాలా చిన్నగా మాట్లాడుతున్నాను, అందరు నిద్రపోతున్నారు అనమాట. సో నేను కూడా పడుకొని కాసేపు మళ్ళీ మీకు వచ్చాక వీడియో కంటిన్యూ చేస్తున్నాను. చలో. ఇందాక లేచాను అనమాట. ఇప్పుడు టైం వచ్చి 9 అవుతుంది. ఇంకో హాఫ్ అన్ అవర్ లేదా కోయంబత్తూర్లో దిగేస్తాము. మన హరైతే ఇంకా నిద్రపోతాను అనమాట. ఫుల్ చిలేసింది మా నాకైతే అసలు భయంకరంగా. లోపల అసలు ప్లెయిన్ దుప్పటి ఉంటుంది కదా, వైట్ కలర్ బ్లాంకెట్, అది కూడా సరిపోలేదు అనమాట. ఎట్లా అడ్జస్ట్ అయ్యి ఒక 2 అవర్స్ 3 అవర్స్ అట్లా పడుకున్నాను అంతే. అక్కడి నుంచి ఎక్కే వాళ్ళు మాక్సిమం అంతా కేరళ వల్ల ఉంటారు మామ. ఎందుకంటే కోయంబత్తూరు తర్వాతే కదా కేరళ వచ్చేసి. సో అందుకని అంత కేరళ వల్లే ఉంటారు అన్నమాట ట్రైన్లో. ఇప్పుడు ఏమైంది హరి బాబు? హ్యాండ్స్టింగ్ వచ్చింది కాళ్ళకి. క్రికెటర్ అన్నానా పట్టేసింది. చుక్కలు కనిపించాయా? అందువల్ల నిద్రగా లేసా. పైన దిగలేకపోయా అసలు నేను. ఎక్కడ పట్టింది? ఆ ప్లేస్ లోనా? చలి మరి ఎంత పడుతుందా? అందుకే నేను కూడా బయటకు వచ్చేసి కూర్చో అన్నా. గంట నుంచి నువ్వు బయట ఉన్నట్టున్నావే. ముందు చూసా, నువ్వు కనిపించలే అసలు. మళ్ళీ నాకు నిద్ర రాలా చలికి. అందుకని దిగేసావా? ఫస్ట్ అవతలకి వెళ్ళా, లేవు కనుక మళ్ళీ అవతలకి వచ్చా. ఎక్కడో దగ్గర ఉంటాడరా, నీకు తెలుసు కదా. ఎలా జరుగుతుంది జర్నీ? ఎలా జరుగుతుంది చెప్పరా? దాన్ని ఏమంటారా? బాగా సులువుగా జరుగుతుందా? దాన్ని సులువుగా అలవకగా జరుగుతుంది. అలవకనా? అలవకగా జరుగుతుంది. కరెక్ట్ టైంకి వెళ్ళిపోతాను. వెళ్ళిపోద్ది. చూడు ఎంత స్పీడ్ లాగుతున్నాడు. చాలా ఫాస్ట్ వెళ్తున్నాడు. చూడండి మా ఎంత స్పీడ్ పోతున్నాడు అసలుకి. అరే స్పీడోమీటర్ చూడిపియా. అబ్బా 106 100లో పోతున్నాడు రా. లోపల చూసారు మామ, అసలుకి బయట వెళ్తూ రాకుండా అద్దాలు కూడా ఎల్లో షీట్ లాగా అనిపిస్తున్నాయి అనమాట. నాకు చూస్తుంటే మొత్తం ఎల్లో ఉందన్నమాట. అంటే లోపల వెళ్తురంతా ఎల్లోగా ఉంది. ఎక్కువ వెళ్తూ కూడా రావట్లేదు లోపల అసలుకి. సరే నెక్స్ట్ స్టాప్ కోయంబత్తూరు. బ్యాగులు తీసుకొని దిగేద్దాం. 15 నిమిషాలు లేట్ మా కోయంబత్తూరుకి రావడానికి. ఈసారి నడవాల్సిన అవసరం లేదు మా, ముందరే దిగామన్నమాట. కరెక్ట్ ఎగ్జిట్ దగ్గరే నేరుగా దిగి బయటికి వెళ్ళిపోవచ్చు. ఇప్పుడు పని చేయదు హరి. ఇదే పైకి ఎక్కే మాత్రం పని చేస్తుంది. కింద దిగేది మాన్యువల్, మనమే దిగేయాలి. ఏ రోజైనా కానీ హరి రష్ మాత్రం తగ్గేది లేదు రా కోయంబత్తూరులో. భయంకరంగా ఉంటుంది ఎప్పుడైనా కానీ. ఏ రోజైనా రా, దీనికంటే ఎక్కువ రష్ కనిపిస్తుంది కానీ తక్కువ మాత్రం కనిపించదు. టైం చూడండి మా, కరెక్ట్గా 10:10. ట్రైన్ కానీ కరెక్ట్గా వచ్చేస్తుంటే ఈ పాటికి వెళ్ళిపోయి ఉండవు రూమ్కి. ఏం హరి బాబు నిద్రపోయావు బాగా? నేను నిద్రపోయాను. 2 గంటల పడుకున్నా. నరం పట్టేసిన 1 గంట పడుకున్న దానికే. ఎంత వయసు నీకు? నరం ముసలోళ్ళగా నరం పట్టాడు. వచ్చా ముసలోడు నువ్వు. చెప్పులే ఇట్లా నెగిటివా? కరెక్ట్గా ఇదే ప్లేస్లో ఎక్కామరా మనం బస్సు కదా వెళ్ళేటప్పుడు తిరుచికి. మళ్ళీ ఇదే రోడ్లో పోతాను. తీరిపోయిందిరా సరదా హరి. వైఫై ఉందా? ఉందిరా. మొన్న డిస్కనెక్ట్ అయిపోయింది కదా మామ, ఇప్పుడు కనెక్ట్ అయిపోయింది. కంప్లైంట్ రైజ్ చేశాను, వాళ్ళు బాగా చేసేసినట్టున్నారు. ఈసారి కొత్తగా కనిపిస్తుండే మామ ఇక్కడ కదా. రకరకాల జంతువులు అని ఉంటాయిరా. మొన్న 4 కుక్కలు, దాని ముందు ఒక 4 బాతులు ఉన్నాయి పెద్ద పెద్దవి, ఇవి చిన్నవి. అలా వచ్చాము, ఇలా టిఫిన్ తినడానికి బయలుదేరుతున్నాము. మళ్ళీ ఎందుకంటే పడుకుంటే మళ్ళీ ఆకలేస్తే డిస్టర్బ్ అయిపోతుంది నిద్ర. అదే ఒకేసారి తినేసి పడుకున్నామంటే నిన్నటి స్లీప్ అండ్ ఈరోజు కూడా స్లీప్ కవర్ చేసేవచ్చు అనమాట. అందుకని డబుల్ ఎగ్ దోశ హైలైట్గా ఉంటుంది. సో పెరుగు ప్యాకెట్ అండ్ పొటాటో మిరపకాయలు తీసుకున్నామా. ఈరోజు మధ్యాహ్నం ఉల్లగడ్డ తాలింపు అనమాట.
దానికంటే ముందు ఫుల్ నిద్ర వస్తుంది, అందులో దోశలు తిన్నాము ఫుల్గా, భయంకరంగా నిద్ర వస్తుంది. ఎప్పుడు లేస్తే అప్పుడు వండుకుందాం ఇంకా, అంతే కదా. అంతే, బాగా నిద్ర వస్తుంది, మా వాళ్ళంతా నొప్పులు. ఆటోమేటిక్ వచ్చేస్తుంది. ఇట్లా పడుకుంటే స్వర్గమే ఇప్పుడు. డోరా ఖచ్చితంగా అరస్తాడు మన చూసే. అరవడరా చూస్తే ఖచ్చితంగా అరస్తాడు. బెట్ ఎంత? ఖచ్చితంగా అరవడన్న బెట్టు 10 రూపాయలు. అరస్తాడని నా పెట్టి 10 రూపాయలు కానీ. సరే బిల్లు పెట్టేస్తా ఫోన్ పేలో. మామ ఇది ఎంత పువ్వు ఉంటుంది దీనికి అసలు రే. మెట్ల మీద చూసినప్పుడు మాత్రం కామ్ ఉంటుంది అయ్యా, నంగే భలే నంగిగా. విశ్వాసం లేని కుక్కలు నిన్నేరా చూసేది. మా ఇప్పుడు టైం వచ్చి ఈవినింగ్ 4:30 వస్తుంది అనమాట. ఇప్పుడు వండుకుంటున్నాం మేమైతే. ఫుల్ నిద్రపోయి లేసాము ఇద్దరము, ఒళ్ళు నొప్పులు ఇంకా ఏం తగ్గలేదు. ఉడకబెడుతున్నాడు అనమాట పొటాటోస్. ఈ రోజు మా లంచ్ ఈవినింగ్ 5:30 తింటాం అనమాట, అటు ఇటు ఏది. మళ్ళీ చూడండి డిస్కనెక్ట్ అయిపోయింది అనమాట వైఫై. ఇక్కడ ఆరెంజ్ కలర్ లైట్ కనిపిస్తుంది కదా, ఇది వస్తే డిస్కనెక్ట్ అయిపోయినట్టు. రూమ్ లో ఉండేదే మా నెలకి 4-5 రోజులు మాక్సిమం, లేదంటే ఒక వారం ఉంటాం మాక్సిమం. దాంతకు మించి అయితే రూమ్ లో ఉండము. ఆ 4-5 రోజులకే వైఫై పెట్టించాను. అలాంటిది మేము రూమ్ లో ఉన్నప్పుడు డిస్కనెక్ట్ అయిపోద్ది అనమాట. ట్రైన్ దిగేటప్పుడు కూడా వస్తున్నాను, మీకు చూపించాను కదా. నిద్రపోయి లేసి ఆ లోపు డిస్కనెక్ట్ అయిపోయింది. అంతే మా విషయం. మనం సెట్ ఎంతసేపు పట్టుద్ది? 20 minutes టేస్టింగ్ బాగుంది. సో ఇప్పుడు తింటున్నాం మామ. టైం వచ్చి 5:30 అవుతుంది అనమాట. మన వైట్ రైస్ రెడీ అయిపోయింది. అలానే ఏంద్రదే ఉల్లగడ్డ పిట్టు కూడా రెడీ అయిపోయింది అనమాట. మా భలే వచ్చింది మా నిజంగా. ఇది ఎట్లా ఉందంటే పానీపూరిలో మసాలా పెడతారు చూడు, అది అట్లానే ఉందిరా. అట్లా ఉంటది కానీ అట్లా కాదు అది. చూడడానికి అట్టు ఉందిలే. నువ్వు పిట్ అంటే నాకు అర్థం కాలే, పానీపూరి మసాలా అంటే అర్థమైపోయి ఉండేది. 5:30 నేను చెప్పిన టైం అయింది చూసారా. చాలా బాగుంది. బాగుందనా? నిజం చెప్పరా? నిజం బాగుందన్నా. బాగుందనా అంటే చాలా రోజులు అవుతుంది. అప్పుడెప్పుడో గుజరాత్లో తిన్నావా? 3 months సేమ్ టేస్ట్ వచ్చింది. చేసింది నేనే కదా. సో మేము అలా జరిగింది అనమాట. ఈ రోజు మందులు అయితే మార్నింగ్ జర్నీ చూశారు కదా, అండ్ ఆఫ్టర్నూన్ కూడా మేము లేట్ గా తిన్నాము. దాని తర్వాత ఇంకేం చేయలేదు అనమాట. ఇప్పటికే టైం వచ్చి 11:30 వస్తుంది. ఈ రోజు వీడియో ఎడిట్ చేసుకుని పడుకొని నిద్రపోవాలి. ఇంకా రేపు ఏం ప్లాన్ ఇంకా తెలియదు. సో చూద్దాం రేపటి వీడియోలో. సో ఈ వీడియోకి మాత్రం ఇంతే మామ. ఐ హోప్ ఈ రోజు వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను. నచ్చితే లైక్ చేయండి, ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్ వాచింగ్. నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. ఉంటాం మళ్ళీ. బై.